లో మళ్ళీ ఉప ఎన్నికలు వచ్చే పరిస్థితి ముఖ్యమైనదే మధ్యాహ్నం వచ్చింది సుప్రీంకోర్టు కేటీఆర్ ఇక్కడ జూబ్లీహిల్స్ ఎన్నికలు జరుగుతున్నప్పుడే సుప్రీంకోర్టులో ఒక ఫైల్ చేశారు. ఏమని అంటే 3 నెలల లోపల ఈ ఫిరాయింపులు వీటి మీద మీరు నిర్ణయం తీసుకోమని స్పీకర్కి ఆదేశాలు ఇచ్చారు. 3 నెలలు అయిపోయాయి కానీ స్పీకరే నిర్ణయం తీసుకోలేదు అని. స్పీకర్ గడ్డం ప్రసాద్ మధ్య మధ్యలో జరిపారు కానీ పూర్తి కాలేదు, ఇంకా పూర్తి నిర్ణయం ప్రకటించలేదు. సో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్ ఆయన చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. మేము ఇంత చెప్పినా కానీ మీరు ఇప్పటివరకు కూడా చేయలేదా, మీరు చేస్తారా, మమ్మల్ని చేయమంటారని అడిగారు. రెండవది మీ మీద కోర్టు ధిక్కారం చేస్తామని అనకుండా మీరు కొత్త సంవత్సరం ఎక్కడ జరుపుకుంటారో చూడాలి అని ఒక జోక్ కూడా వేశాడు ఆయన మధ్యలో. అంటే మీరు జరపకపోతే అప్పుడు కోర్టు ధిక్కారం వస్తుంది అనే ఒక మాట. ఇక్కడ ఒకటే అంశం, ఇంకా కొంతమందిని విచారించాలి ఇట్లాంటివి చెప్తున్నారు కానీ నిర్ణయం తీసుకోమన్నారు. వాళ్ళు ఏమీ డిస్క్వాలిఫై చేయండి అని చెప్పలేదు, నిర్ణయం తీసుకోమన్నారు. స్పీకర్ నిర్ణయం తీసుకుంటే అప్పుడు కోర్టు జోక్యం చేసుకోవచ్చు, మామూలు అది రూల్ 10th షెడ్యూల్ ప్రకారం. స్పీకర్ ఒక నిర్ణయం తీసుకున్నాక వాళ్ళు వెళ్ళి నన్ను అనర్హుడిని చేయొద్దనో లేకపోతే ఎందుకు చేయలేదని ప్రత్యర్థులు అప్పుడు వెళ్ళొచ్చు. అది ఇప్పుడు స్పీకర్ తుది నిర్ణయం రావాలి. ఇప్పుడు మనం వింటున్న ప్రకారం ఆయన 4 విచారించారు, 4 ఇంకా విచారించలేదు. ఒక 2 విచారణకు రావడం లేదు. ఎవరు? కడియం శ్రీహరి, దానం నాగేందర్. వీళ్ళిద్దరిలో దానం నాగేందర్ సికింద్రాబాద్ ఎన్నికల్లో పోటీ చేశారు కాబట్టి ఆయన పార్టీ మారారు, వేరే పార్టీ తరఫు నిలబడ్డారంటే ఆయనకు ఒక ఆధారం ఉంది. కడియం శ్రీహరి కూడా వాళ్ళ అమ్మాయి కడియం కావ్యను పార్లమెంటు పోటీ చేసినప్పుడు ఆమె తరఫున ప్రచారం చేశారు, ఆమె గెలిచారు. కాబట్టి ఈ సభలు ఇవన్నీ ఉన్నాయి. మిగతా వాళ్ళకి వచ్చేసరికి ఇంత బాహాటంగా వాళ్ళు శేర్లింగంపల్లి గాంధీ కానీ ఇంకా వీళ్ళంతా అంత బాహాటంగా మేము చేయలేదు, కండువా మట్టు కప్పుకున్నాము, అది కూడా అభివృద్ధి కోసం అంటున్నారు. వీటి మీద ఏం చెప్తారు, స్పీకర్ ఏం చెప్తారు మనం చూడాలి. కానీ ఇక్కడ 2 విషయాల్లో జాగ్రత్త పడాలి. సుప్రీంకోర్టు ఏదో వెంటనే మీరు డిస్క్వాలిఫై చేయండి అని చెప్పిందని అనుకోవడానికి లేదు. స్పీకర్ ఏ నిర్ణయమైనా తీసుకునే అవకాశం ఇప్పటికీ ఉంది. కానీ సుప్రీంకోర్టు నొక్కి చెప్పింది ఏమంటే మీరు స్పీకర్ కాబట్టి సభ వేరు, ఎగ్జిక్యూటివ్ వేరు, జ్యుడిషియరీ వేరు కాదు, మీరు జడ్జి. ఈ నిర్ణయం చేసేటప్పుడు మీరు జడ్జి కాబట్టి మీరు మా పరిధికి లోబడి ఉంటారు అని ఒక అంశాన్ని తీసుకొచ్చారు ఇప్పుడు. కాబట్టి ఆయన తప్పకుండా వెంటనే ఇది చేయాల్సి వస్తుంది. చేసిందంతా సుప్రీంకోర్టు ఒప్పుకోవచ్చు, ఒప్పుకోకపోవచ్చు. బీఆర్ఎస్ వాళ్ళ మాట అలాగే కొంతమంది పరిశీలకుల మాట ఏంటంటే ఎన్నికలు వస్తాయి. ఎందుకంటే దానం నాగేందర్, కడియం శ్రీహరి అయితే తప్పకుండా వాళ్ళు రాజీనామా చేస్తారు. ఇవన్నీ ఈ తలనొప్పులంతా మాకెందుకని. నాగేందర్కి ఇదివరకు కూడా అలాంటి అలవాటు ఉంది, పార్టీలు మారినప్పుడు రాజీనామా చేసి మళ్ళీ ఓడిపోయారు. కానీ వయస్సు 2009లో 2004లో ఫస్ట్ టైం అప్పుడు అంటే కాంగ్రెస్ ఇవ్వలేదు, ఆయన తెలుగుదేశంలోకి వెళ్ళి చేరి గెలిచి దానికి రాజీనామా చేసి మళ్ళీ నిలబడ్డారు. అప్పుడు ఓడిపోయారు. కానీ రాజశేఖర రెడ్డితోనే ఉన్నాడు ఆయన. ఎమ్మెల్యే పదవి కంటే వైఎస్ పక్కన స్థానం ఎక్కువ చాలా దీనిగా ఉండేవాళ్ళు. ఇప్పుడు మరి మిగతా వాళ్ళు ఏమంటారో తెలియదు. కానీ ఉప ఎన్నికలు అయితే వస్తాయి. అంటే మొన్నే జూబ్లీ అయితే ఇక్కడ ఒక తమాషా ఉంది. బీఆర్ఎస్కు ప్రతిపక్షంలో తెలంగాణ ఏర్పడ్డాక ఉప ఎన్నికలు కలిసి రావట్లేదు. అవును, అంతకుముందు కలిసి వచ్చారు కానీ గెలిచారు కానీ ఆ ఊపులో ఇప్పుడైతే కలిసి రావట్లేదు. మరి ఏం జరుగుతుంది మనం చూడాలి. సుప్రీంకోర్టు మటుకు ఈసారి ఖచ్చితంగా ఉండొచ్చు. ధన్యవాదాలు తెలకపల్లి గారు. మరిది చూశారు కదా ఇవాల్టి అంశాలు. రేపు మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 99.